వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు. ఈ రోజు జరుగుతున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా కరీంనగర్లోని పోలింగ్ కేంద్రాలకు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారు పరిశీలించడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నవి అని అన్నారు. పట్టభద్రులు అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సో ఏర్పాట్లు అయితే ఓకే బాగున్నాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్కూల్ కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ నేను ఓటర్లందరూ కూడా మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దు. ఆల్రెడీ చాలా మంది అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేసినటువంటి నేపథ్యం మీకు అందరికీ తెలిసిందే. అయినప్పటికీ డబ్బులు తీసుకొని కూడా చాలా పెద్ద సంఖ్య లోపల ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యాన్ని మీరు అందరూ ప్రత్యక్షంగా చూసుంటారు, వినుంటారు. సో చాలా వాట్సాప్ వేదికల ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోపల ఎవరు ఏమి చేసినా, ఎవరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కూడా ప్రసన్న హరికృష్ణకు మా మద్దతు ఉంటుంది, ప్రసన్న హరికృష్ణకు మాత్రమే పట్టభద్రులు పట్టం గడతారు అని చెప్పేసి చాలా పెద్ద మొత్తం లోపల అన్ని జిల్లాల లోపల వీఆర్ గోయింగ్ టు విన్ విత్ థంపింగ్ మెజారిటీ. సో ఇది కేవలం ప్రసన్న హరికృష్ణ విజయం కాదు, అందరి విజయంగా నేను ట్రీట్ చేస్తా ఉన్నాను. అండ్ ఇప్పటి వరకు మేము ఏవైతే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చుకుంటూ వచ్చేటువంటి విధంగా మా యొక్క బిహేవియర్ కానీ మా యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా డీవియేషన్, డిస్ట్రాక్షన్ కాబోదు. అండ్ ఓటర్స్ అందరి కూడా మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో ఎట్టి పరిస్థితి లోపల మీరు టిక్ మార్క్ చేయకండి, ఫుల్ స్టాప్లు పెట్టకండి, అదే విధంగా థంబ్ వేయకండి. కేవలం నంబర్ మాత్రమే, సీరియల్ నంబర్ 3 పైన, సీరియల్ నంబర్ 3 పక్కన ప్రసన్న హరికృష్ణ మీ సోదరుని ఏముంటుంది, దాని పక్కన 1 అంటే మొదటి ప్రాధాన్యత ఓటును వేసి మీ సోదరుని ఆశీర్వదించి శాసన మండలికి పంపిస్తే తప్పనిసరిగా భవిష్యత్ తెలంగాణకు ఒక హోపును స్పష్టంగా ఇస్తాడు అని చెప్పేసి మీ అందరి ద్వారా మరొకసారి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్తే.